1,80,00,000 మందికి చేసాం సాయం అంటున్నారు కదా, 1,30,00,000 మందికి చేసినట్టు అప్పుడు. సార్ ఇప్పుడు నేను చిన్న మాట చెప్తాను సార్, లబ్ధి పొందిన వాళ్ళలో కూడా చాలా మంది ఇతనికి వ్యతిరేకంగా వెళ్తారని కూడా ఇంత డిబేట్ లో చెప్తాను. ఎందుకు కారణం అంటే, ఉదాహరణకి తాగుబోతులు ఉంటారు, వాళ్ళ కుటుంబాల్లో ఆ తాగుబోతు ఈ మందు చూసి వాడు ఒక రకంగా ఎదుర్కొంటే ఆ కుటుంబం నాశనం, భార్య పిల్లలు ఇంకో రకంగా ఓటేస్తారు. చెత్త పనులు చూసి మా ఇంటి మహిళ అసలు ఈ చెత్త ప్రభుత్వం నేను ఎందుకు ఓటేయాలనుకుంటాను. నిత్యావసర ధరవరు పెరుగుదల చూసి అసలు వాళ్ళ నెలవారీ బడ్జెట్ తలకిందులవుతుంటే ఎందుకు ఇవ్వాలని అనుకుంటారు. ఇట్లా ప్రతి ఒక్క వర్గం, ఉద్యోగ వర్గం, యువత, రైతు, అసలు రైతుల్లో ఎంత ఇది చేశారంటే, కౌలు రైతులకు పవన్ కళ్యాణ్ ₹1,00,000 మరణాలకు ఇస్తుంటే ఆ మరణాలు కూడా క్లియర్ చేశారు. మీరు విచారణ చేయొచ్చు. మేము ఏం చెప్పాం, ఎఫ్ఐఆర్ నమోదైన కేసుల్ని ఆర్టీఐ ద్వారా తీసుకుని వాడికి మాత్రమే మేము కౌలు ₹1,00,000 సాయం అందజేస్తున్నామన్నా, వాళ్ళు 3,000 మంది ఉన్నారు, ఇది ఆర్టీఐ ప్రకారం వచ్చిన లెక్కలని చెప్పిన వీళ్ళు మా దొంగ లెక్కలు అన్నారు. కౌలు రైతులు ఆ యొక్క రైతు భరోసాలో కాపు రైతుని తీసేశారు. కాపు అనే వాడికి అసలు అందులో రాదు. సరే ఏం చేశారు, ఎట్లా పోయారు అది అనవసరం. కాపు రిజర్వేషన్ దగా, మోసం, అన్నిటికన్నా అతి పెద్ద వీళ్ళు దెబ్బ ఎక్కడ పడిందంటే, ముద్రగడ పద్మనాభం లాంటి వాడిని పిఠాపురంలో పెట్టి చేసిన విన్యాసాలు ఒక వర్గం ప్రజలు ఒక ఆలోచనకు గురి చేసింది. ఇక మైనారిటీల గురించి, దళితుల గురించి, దళితుల పథకాలు తీసేయటము, అంబేద్కర్ విగ్రహం పెట్టేస్తే దళితులందరూ గుండెకొత్తుకు ఓట్లు వేస్తారని చెప్పటం, అభినవ్ అంబేద్కర్ అని వినిపించుకోవటం, ఇవన్నీ కొంతమంది చేసిన విన్యాసాలు చూసిన తర్వాత ఇతను ప్రతిపక్ష నేతగా పనికి రాలేదు. 2014-2019 ముఖ్యమంత్రిగా పనిచేయడం, ఏది 2019-24 ఇతనికి ప్రతిపక్ష హోదా ఇచ్చిన అనవసరం, ముఖ్యమంత్రి హోదా ఇచ్చిన అనవసరం అని అసలు ఏ హోదా లేకుండా చేసి ఏదైనా హోదా ఇవ్వాలంటే అతను మేము భిక్ష వేయాలా. చెప్పండి మళ్ళీ వస్తాను మీ దగ్గర. ఆ హోదా కావాలంటే ఇప్పుడు మమ్మల్ని అడుక్కోవాలి. రైట్, రమ్మనండి. రైట్. భారతీయ జనతా పార్టీ ఏముంటుంది యార్లగడ్డ గారు? రామ్ కుమార్ గారు వాయిస్ ఆడియో మ్యూట్ లో ఉంది చూడండి. సాయి గారు నమస్తే అండి. అలాగే శాంతి ప్రసాద్ గారికి, లక్ష్మణ్ గారికి, వెంకటరెడ్డి గారికి కూడా. వెంకటరెడ్డి గారు చాలా అంటే బాగుందండి, ఆయన రావడం, డిబేట్ కి రావడం బాగుంది. ఎందుకంటే ధైర్యం లేకపోవడం లేదండి, ఆయన బాగానే